దయచేసి ఆ పరిభాషను ఉపయోగించకండి. జగ్గారెడ్డి ఆయన పోదాం, జగ్గారెడ్డి ఇంటికి పోదాం, ఆయన పెంకుటిల్లు కూడా సక్రమంగా లేదు. మరి మీకు రాజభవనం, ఇంద్రభవనం, మియాపూర్ ఆ ప్రాంతంలో ఉందని చెప్తారు. పెద్ద అసలు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు లేనటువంటి భవంతి ఒక పీడిఎస్సీ నాయకుడుగా, విద్యార్థి నాయకుడుగా, ఒక వామపక్ష విద్యార్థి నాయకుడిగా ఎదిగిన మీకు ఎట్లా వచ్చింది? ఇలా జగ్గారెడ్డి మరి ఎక్కడ కబ్జాలు చేసిన, ఏం కబ్జా చేయలే. పాపం జగ్గారెడ్డి గారి జేబులో ఎంత ఉంటే అంత అడిగిన వాళ్లకు దానం చేయడమే తెలుసు జగ్గారెడ్డికి, దోచుకోవడం తెలియదు. కానీ మీరు దేవుడు గుడిని, గుళ్ళో మాన్యాల్ని దొబ్బే ప్రయత్నం చేశారు, మీ మీద కేసు నమోదైంది. కాబట్టి జగ్గారెడ్డి లాంటి మానవత్వం చాటుకునే వ్యక్తికి మీకు పోలికనా? కాబట్టి జగ్గారెడ్డి ఇటీవల చూసాం ఆయన యొక్క దాతృత్వం, ఆయన మానవత్వం ఏందో. క్యాన్సర్ రోగంతో బారిన పడినటువంటి ఒక పేదింటి కుటుంబానికి వెళ్ళి 10 లక్షల రూపాయలు సాయం చేసినటువంటి నైజం గుణం జగ్గారెడ్డిది. మరి నువ్వు ఏ పేదవాడికైనా ఇంటికి పోయి 10 రూపాయలు ఇచ్చినవా? 10 రూపాయలు ఇవ్వలేవు, పేదవాడికి సాయం చేయవు, నీకే చూసుకుంటావు, మాట్లాడితే పేరుకు బీసీనని చెప్తావు. మరి నీ కుటుంబంలో అన్న అగ్రవర్ణాలకే నీ బిడ్డలను ఇచ్చుకుంటావు. ఇది ఎక్కడ న్యాయం, ఇది ఎక్కడ బీసీ, ఇది ఎక్కడ కథ? కాబట్టి అనవసరంగా నువ్వు బీపీ పెరిగిపోయి ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పేద ప్రజలకు నేను అన్నిత్యం సాయం చేసే జగ్గారెడ్డి వాటిని దూషిస్తే నువ్వు పురుగులు పడి చచ్చిపోతావు, పురుగులు పట్టడం ఖాయం. ఇంకొకసారి ఆ విధంగా మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరు. బేషరతుగా జగ్గారెడ్డి గారికి, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పకపోతే కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం ఊరుకోరని చెప్పి హెచ్చరిస్తున్నాం.